హాయ్ ముగ్ధా బేబీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు నేను మా డబుల్ డోర్ ఫ్రీజర్ని క్లీనింగ్ చేసే ప్రోగ్రాం పెట్టుకున్నానండి. అదే ఈ వీడియో. చూసారా ఎంత డర్టీగా ఉందో. కింద ఫ్రీజర్ ఇంకా చాలా డర్టీగా ఉంది. ఇది క్లీనింగ్ చేసే ప్రోగ్రామే ఈ వీడియో. సో ఇందులో ఉండే వాటిని సపరేట్ చేసి షింక్లో పెట్టుకున్నాను. ఇప్పుడు వాటితోటి వీడియో స్టార్ట్ చేద్దాం పదండి. ఇవిగోండి, వీటిని నేను సోప్తో బాగా రుద్ది నీట్గా కడిగి పెట్టుకుంటున్నాను. డస్ట్ కానీ పోకపోతే టూత్ బ్రష్ కూడా ఉపయోగించి శుభ్రంగా వాష్ చేసుకుంటున్నాను. వీటన్నింటినీ బోర్లించి పెట్టుకుంటున్నాను, మొత్తం వాటర్ అంతా దిగిపోవడానికి. అన్నింటినీ క్లీన్ చేసిన తర్వాత ఫ్రీజర్లో ఉండే గ్లాస్ ఐటమ్స్ దగ్గరికి వచ్చాను. వాటిని ఒక్కొక్కటిగా జాగ్రత్తగా తీసి షింక్లో పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని నీట్గా జాగ్రత్తగా సోప్తో రుద్ది వాటర్తో వాష్ చేస్తున్నాను. గ్లాస్ ఐటమ్ కాబట్టి ఎక్కువ టైం తీసుకుంది. ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టడం వల్ల చాలా ఫాస్ట్గా అయిపోయినట్టు అనిపిస్తుంది. ఒక్కొక్క ప్లేట్ని క్లీన్ చేయడానికి చాలా టైమే పట్టింది. వీటన్నింటినీ సోప్తో రుద్ది వాటర్తో వాష్ చేసిన తర్వాత నేను వీటిని పగిలిపోకుండా ఒక పట్ట మీద జాగ్రత్తగా పెడుతున్నానండి. చూస్తున్నారు కదా, ఈ క్లీనింగ్లో చేతులు బాగా నొప్పులు పడుతున్నాయి. పెద్ద ఫ్రిడ్జ్ ఉంటే ఇలాగే ఎక్కువ కష్టం ఉంటుంది. అయినా ఏం చేస్తాం, తప్పదు కదా, అందుకే చేసుకుంటున్నాను. ఇది క్లీన్ చేస్తూ వీటన్నింటినీ జాగ్రత్తగా పెట్టుకుంటూ మళ్ళీ తర్వాత తీసుకుంటూ క్లీన్ చేస్తున్నాను. ఇది ఫ్రూట్స్ పెట్టుకునే దాని మీద ప్లేట్ అండి. ఇది క్లీన్ చేసేసిన తర్వాత ఫ్రూట్స్ పెట్టుకునే చిన్న బాక్స్ ఉంది, అది కూడా తీసుకొని క్లీన్ చేయబోతున్నాను. ఈ ఫ్రిడ్జ్ క్లీనింగ్ ఇప్పుడు ఎందుకు పెట్టుకున్నానంటే, ఈ ఫ్రిడ్జ్ వేరే దగ్గర ఉన్నిందండి, దాన్ని ఇంటికి తీసుకొచ్చాము, అందుకే ఇప్పుడు క్లీన్ చేస్తున్నాను. ఇదే ఆ పండ్లు పెట్టుకునే చిన్న బాక్సు. దీన్ని క్లీన్ చేసిన తర్వాత వెజిటబుల్స్ ఉండే బాక్స్ని తీసి పక్కన పెట్టేసి ఫ్రిడ్జ్ని మొత్తం డస్ట్ అంతా నీట్గా క్లీన్గా తుడిచేసేసాను. అలా తుడిచేసిన తర్వాత కాలిన్ ఉపయోగించి స్ప్రే చేస్తున్నాను. కాలిన్తో స్ప్రే చేసి మొత్తం డస్ట్ అంతా బాగా నానిపోయిన తర్వాత క్లాత్ ఉపయోగించి తుడిచేసేస్తున్నాను. ఈ కాలిన్ ఉపయోగించడం వలన డస్ట్ బాగా క్లీన్ అయిపోతుంది. చూసారు కదా, ఎంతో ఫాస్ట్గా క్లీన్ చేసినట్టుంది, కానీ చాలా టైం పట్టింది. చేతులు బాగా నొప్పి పెడుతున్నాయి. అంతసేపు క్లీన్ చేయడం వలన ఈ ఫ్రిడ్జ్ మొత్తము నీట్గా క్లీన్ చేసేసి డీప్ ఫ్రీజర్ని కూడా అలాగే కాలిన్ తోటే స్ప్రే చేసి మొత్తము తుడిచేస్తున్నాను క్లాత్ తోటే. ఇదంతా క్లీన్ చేసిన తర్వాత ఫ్రీజర్ యొక్క ఫ్రంట్ సైడ్స్ కూడా అలాగే కాలిని స్ప్రే చేసేసి మొత్తం క్లీన్ చేసేస్తున్నాను. దీనికోసం నేను ఒక ఓల్డ్ నైటీని ఉపయోగించి నీట్గా తుడిచేసేస్తున్నాను. ఇదంతా క్లీన్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ కడిగి పెట్టుకున్న వాటన్నింటినీ కూడా ఇలాగే దాంతో నీట్గా తడి లేకుండా తుడిచిపెట్టేసేసుకుంటున్నాను. ఈ విధంగా మొత్తము ఫ్రిడ్జ్ మొత్తం క్లీనింగ్ ప్రోగ్రాము ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. ఇప్పుడు చూడండి, ఫ్రిడ్జ్ చాలా క్లీన్గా ఉంది. కాకపోతే ఫ్రీజర్లో ఒక భాగం మాత్రమే నాకు కొంచెం క్లీన్ అవ్వడానికి కష్టమైంది. అది కొంచెం ఎల్లోగానే మిగిలింది. మీకెవరికైనా అది పోయేదానికి టిప్ తెలుసుంటే ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. అదేనండి అది. సో మొత్తానికి ఫ్రిడ్జ్ అయితే క్లీన్ అయిపోయింది. ఇప్పుడు అందులో మొత్తం సెట్ చేసేసాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.